రుచి రాగలకు స్వాగతం. ఈరోజు మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం లెంతీ ప్రాసెస్ కానీ చాలా అద్భుతంగా వస్తుంది. మీరు ట్రై చేసి చెప్పండి. ముందుగా 1/2 kg మటన్ తీసుకొని అందులో సరిపడంత ఉప్పు, కారం, పసుపు, 2 టేబుల్ స్పూన్ పెరుగు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి సరిపడంత మరియు చికెన్ మసాలా, 1/2 నిమ్మకాయ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ మరియు ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 30 minutes వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో సరిపడంత ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా అల్లం మొత్తం పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని ఒక 2 to 3 minutes వరకు ఆయిల్లో వేయించుకోవాలి. ఆ తర్వాత సరిపడంత వాటర్ వేసుకొని ఒక 8 to 10 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక వేరే బాండీలో ఆయిల్ తీసుకొని హోల్ గరం మసాలా, కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ 2 glasses ఆఫ్ బియ్యానికి 4 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను నేను. వాటర్లో కాస్తంత పుదీనా, కొత్తిమీర, గరం మసాలా మరియు నెయ్యి వేసుకొని కాస్తంత ఉప్పు రుచికి సరిపడా అంత వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఒకసారి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా రైస్ ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని తర్వాత మటన్ ఇక్కడ ఆల్మోస్ట్ 80% ఉడికింది. మటన్లో కొద్దిగా సూప్ తీసుకొని పక్కకెట్టేసుకున్నా. ఇక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ 70% ఉడికింది. సో దీన్ని దమ్ చేసుకుందాం. ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా మటన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ రైస్ 70% ఉడికిన రైస్ని ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకొని కొద్దిగా మటన్ సూప్ పైన సర్వ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా పుదీనా మరియు కాస్తంత నెయ్యి, లైట్గా గరం మసాలా వేసుకొని ఒక 15 to 20 minutes వరకు దమ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ బిర్యానీ రెడీ.